ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను అప్పచెప్పి మరీ ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్లో C.DOT అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టించి ఒక భారీ విప్లవానికి నాంది పలికారు. అది ఎటువంటి విప్లవం అంటే, నేను హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ ఉన్నప్పుడు గోల్డెన్ థ్రెషోల్డ్లో 80sలో 84, 86 ఎక్కడైనా టెలిఫోన్ చేయాలంటే హైదరాబాద్ నుంచి మా ఊరికి కాల్ చేసి మాట్లాడాలి అంటే అక్కడ ఉన్న GPO జనరల్ పోస్ట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి ట్రంక్ కాల్ బుక్ చేసి ఒక గంటల తరబడి ఆడ లైన్లో నిలబడి ఆ కాలు వచ్చేంతవరకు వెయిట్ చేసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అంటే కొన్ని గంటల తరబడి ఒక ఊరికి ఎక్కడి నుంచి అయినా ఫోన్ చేయాలంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫోన్ చేయాలంటే గంటల తరబడి మాట్లాడేటువంటి వెయిట్ చేసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సెకండ్స్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అంటే అది కేవలం శామ్ పిట్రోడా గారు. దాన్ని చూసాం, దీన్ని చూసాం. గ్రామాల్లో ఇవాళ మామూలు అతి కొద్దిగా ఆదాయ వనరులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నాం. కమ్యూనికేషన్స్ చాలా అతి దగ్గర తీసుకొని రాగలిగారు. మనుషుల మధ్య ఉన్నటువంటి దూరాన్ని చాలా దగ్గరగా తీసుకొచ్చినటువంటి పెద్దలు, మహానుభావులు శామ్ పిట్రోడా గారు రాసిన పుస్తకం ఆవిష్కరించడం నా అదృష్టంగా నేను భావించి వెంటనే చెప్పాను అన్నయ్య వస్తాను. అట్లాగే నేను 2014 నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు అనుబంధ సంఘాలన్నిటికీ అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి NRIs అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కమిటీలు వేయాలని చెప్పి ఒక నెల రోజుల నుంచి 2 నెలల వరకు అమెరికాలో ఉన్న దాదాపు 20 నగరాల్లో కమిటీలు వేసాం NRIs సెల్స్. ఆ 20 నగరాల్లో NRIs సెల్స్ వేసినప్పుడు షికాగో నగరంలో ఒక సమావేశాన్ని పెట్టి శామ్ పిట్రోడా గారిని ముఖ్య అతిథిగా పిలిచాం. That was the greatest moment for me in my life to cherish, because I have been, thinking and dreaming about how to meet Sam Pitroda again. So అటువంటి శామ్ పిట్రోడా గారి పుస్తకం ఆవిష్కరణకి నన్ను పిలవటం నిజంగా I felt so happy to come and participate in this. అట్లాగే ఈ పుస్తకంలో వారు రాసినటువంటి అంశాలు కానీ వారు ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటూ ఉంది. ఇట్స్ ఎ గ్లోబల్ కన్సర్న్ అని చెప్తూ ఈ డెమోక్రటైజేషన్లో కూడా ఇంక్లూజివ్నెస్ లేకపోతే అన్రెస్ట్ పెరిగి అది సమాజానికే హానికరం అనేది కూడా చాలా స్పష్టంగా సింప్లిఫై చేసి చాలా అద్భుతంగా చెప్పారు. ఇతర రంగాలకు సంబంధించి కూడా అన్నిట్లో రీథింకింగ్, రీడిజైనింగ్ ఆఫ్ ది వరల్డ్ అనే దాని గురించి చాలా స్పష్టంగా అనేక అంశాలపైన దీంట్లో చెప్పటం, వాటన్నిటిని కూడా మనం ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళగలిగితే తప్పనిసరిగా ఈ పుస్తకం ఈ సమాజాన్ని, దేశాన్ని కూడా మార్చేస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. తప్పనిసరిగా సరే మాకు 11 గంటలకే మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ సంబంధించి 6 గ్యారంటీలు, ప్రజావాణి, ప్రజాపాలన సంబంధించి రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా నేను ఆ సమయం కంటే కొద్దిగా ముందుగానే వెళ్ళాలి అక్కడికి. అందుకే నేను మధు యాష్కి గౌడ్ గారికి ముందే చెప్పాను, అన్న నేను 10 o'clock వస్తాను, 10:45కి వెళ్తాను, పర్మిషన్ తీసుకున్నాను వారిని. ఇంకా నేను చాలా విషయాలు శామ్ పిట్రోడా గారి గురించి మాట్లాడాలని ఉంది కానీ సమయం తక్కువగా ఉండటం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. ఐ రియలీ
థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ పిట్రోడాజీ. I still remember